కేసీఆర్ తో కుమ్మక్కైన జగన్ సీమాంధ్ర ద్రోహి అన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2+1 ఆఫర్ కింద ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కు గిఫ్ట్ గా ఇచ్చాడని మండిపడ్డారాయన. అవినీతిలో ఆరితేరిన జగన్ ఏ కారణంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరదీక్ష చేపట్టారని ప్రశ్నించారు. రేవంత్ వ్యవహారంలో చంద్రబాబు వాయిస్ టేపులను బయటపెడతామని చెప్తున్న టీఆర్ఎస్ నేతలు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేటప్పుడు చేసిన సంభాషణలను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. నవ్విపోతున్నారు ప్రజలు. నువ్వు ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర సీమాంధ్ర ప్రజలు 5 కోట్ల మందికి వ్యతిరేకంగా నిలబడి 5 కోట్ల మంది ప్రయోజనాన్ని కాలరాస్తున్న కేసీఆర్కి మిత్రుడిగా మారేవో, కేసీఆర్ తో కుమ్మక్కైనావో, కేసీఆర్ తో లాలుచి పడ్డావో, కేసీఆర్ తో బహిరంగంగా సపోర్ట్ చేసేదానికి ఎమ్మెల్యేలు ఇచ్చావో ఆ రోజు అయిపోయింది. ఫినిష్ నిన్ననే చెప్పాను. మరి కేసీఆర్ గారు ఈ సంవత్సరం రోజుల్లో, ఈ ఏడాది కాలంలో మా ఎమ్మెల్యేలు 10 మందిని మీరు కొన్నారు. 5 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్సీలు మొత్తం మా వాళ్ళతో బేరసారా చేశారు. మా వాళ్ళని లొంగ తీసుకున్నారు, మా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినారు. మిగతా వాళ్ళు ఇప్పటికీ మిమ్మల్ని లెక్క చేయకుండా మీరు చూపిన డబ్బులకి లొంగకుండా ఉండేవాళ్ళు మా పార్టీలో ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ వాయిస్ రికార్డ్ చేయండి, బయట చేయండి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్వరరావు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఏం సంభాషణ జరిగిందో ఆ వాయిస్ కూడా బయట చేయండి. మీ బండారం బయటపడిపోద్ది.